హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. మీరు మొట్టమొదటిసారిగా మన వీడియోలను చూస్తున్నట్టయితే దయచేసి కింద సబ్స్క్రిప్షన్ బటన్ ఉంటుంది, కంపల్సరీగా సబ్స్క్రిప్షన్ చేసుకోండి. ఇలా మీరు ఎక్కువ మంది సబ్స్క్రిప్షన్ చేసుకుంటే నాకు కూడా ఇంకా ఎక్కువ వీడియోలు ఇవ్వడానికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోలు పెట్టినా కొత్త వీడియోలు మీకు అందుబాటులోకి వస్తాయి. తర్వాత ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కానీ ఇతర సోషల్ మీడియా గ్రూపులో కూడా ఫార్వర్డ్ చేయండి. ఇప్పుడు మనం ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం గురించి మాట్లాడుకుంటున్నాము. ప్రస్తుతం అయితే యుద్ధం జరుగుతుంది, ఇది ఎప్పటికీ అంతమవుతుందో తెలియదు. దీని తర్వాత టార్గెట్ ఏంటి, ఇజ్రాయిల్ యొక్క తర్వాత టార్గెట్ ఏంటి అన్నది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇజ్రాయిల్ అండ్ ఇరాన్ యుద్ధం అనేది పీక్ స్టేజ్కి చేరింది. దాదాపు 3 రోజుల నుంచి కూడా ఇరాన్ మీద ఇజ్రాయిల్ దాడులు జరుగుతున్నాయి. తర్వాత ఇటు నుంచి కూడా మళ్ళీ ప్రతి దాడులు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇజ్రాయిల్ నెక్స్ట్ టార్గెట్ ఎవరు అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక పెద్ద చర్చ అనేది నడుస్తుంది. నెక్స్ట్ టార్గెట్లో ఉంది పాకిస్తాన్ అట. ఇజ్రాయిల్కి నెక్స్ట్ టార్గెట్లో పాకిస్తాన్ ఉంది. ఎందుకుంది అంటే అణ్వస్త్రాలు ఉన్నటువంటి ముస్లిం దేశాలనే ఇజ్రాయెల్ టార్గెట్గా చేస్తుంది. ఇదే విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని అయినటువంటి బెంజమిన్ నెతన్యాహు గతంలోనే చెప్పారు, ఇంటర్వ్యూలలో చెప్పారు. ఎందుకు అలా, ఏమేమి కారణాలు ఉన్నాయి, దీనికి అసలు ఎట్లా జరగబోతుంది యుద్ధము, పాకిస్తాన్ మీద ఎలా టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయనేది మొత్తం కూడా నేను ఈ వీడియోలో వివరిస్తాను. ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. గత 3 రోజులుగా ఇజ్రాయిల్ ఇరాన్ మీద దాడులు చేస్తుంది. టెహ్రాన్లో ఉన్నటువంటి సైనిక కేంద్రాలు కానీ అణుశక్తి ఈ ప్రాంతాలు కానీ చమురు శుద్ధి కేంద్రాలు కానీ వీటన్నిటిని కూడా ఇజ్రాయిల్ లక్ష్యంగా చేసుకుని దారుణమైన బాంబుల దాడులకి పాల్పడుతోంది. తర్వాత ఇరాన్లోని సౌత్ పార్ట్స్ చమురు రిఫైనరీ పూర్తిగా నాశనమైపోయిందట, ధ్వంసమైపోయిందట. ఈ దాడులను ఇజ్రాయిల్ ప్రీ ఎంప్టివ్ స్ట్రైక్స్ అంటున్నారు. అంటే ఊహించి ఏదో ఇరాక్ అణ్వస్త్రాలు తయారు చేస్తుంది ఆరోపణలు చేస్తూ మాకు చేస్తుంది, ముందుగానే దాడులు చేస్తుంది అని చెప్పేసి ఇరాన్ ఆరోపణలు చేస్తుంది. ఈ దాడులు ఇరాన్కు చెందినటువంటి చాలామంది అణుశాస్త్రవేత్తలు కూడా చనిపోయారు. అలాగే సైనికాధికారులు, ఆర్మీ చీఫే చనిపోయాడు, ఇంకా సైనికాధికారులు కూడా చనిపోయారు. అటు ఇరాన్ కూడా కౌంటర్ అటాక్స్ అయితే స్టార్ట్ చేసింది. ఇవతల ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్ కూడా పనికి రాలేదు. దాని దాటికి అన్ని వేల సంఖ్యలో డ్రోన్లు కానీ మిసైల్స్ కానీ ప్రయోగం అనేది ఇరాన్ కూడా చేసింది. ఇక ఇజ్రాయెల్ నెక్స్ట్ టార్గెట్ ఏంటి అంటే పాకిస్తానే అంటున్నారు. ఇరాన్ పై దాడుల తర్వాత ఇజ్రాయెల్ దృష్టి కూడా మొత్తం కూడా పాకిస్తాన్ మీదే ఉందట. ఎందుకు అంటే అందుకు ఒక 4 కారణాలు. ఆ సిచ్యువేషన్స్ ఏంటి అనేది ఒక 4 నేను చెప్తాను, చూడండి ఒకసారి. ఒకటి, నెతన్యాహు గతంలో వార్నింగ్ ఇచ్చారు. 5-6 ఏళ్ల క్రితం ఇజ్రాయెల్ ప్రధాని అయినటువంటి బెంజమిన్ నెతన్యాహు ఓ ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పాడు, అణ్వస్త్రాలు ఉన్న ముస్లిం దేశాలే తమ టార్గెట్ అని చెప్పేసి. ఎందుకంటే అవి బూచి చూపించి మేమీ చేస్తామని చెప్పేసి. అమెరికాను రెండు ఒకటే కదా, ఇజ్రాయెల్ అమెరికా రెండు ఫ్రెండ్షిప్పే. కాబట్టి అమెరికాను టార్గెట్ చేసినా ఇజ్రాయెల్ టార్గెట్ చేసినా ఇజ్రాయెల్కే కోపం వస్తుంది అనమాట. The greatest mission that we have is to prevent a militant Islamic regime from meeting up with nuclear weapons or from nuclear weapons meeting up with a militant Islamic regime. The first is called Iran. The second is called Pakistan. అణ్వస్త్రాలు ఉన్న దేశం అంటే ముస్లిం దేశాలే తమ టార్గెట్ అని ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇప్పుడు ఇరాన్ మీద దాడులు అయిపోతున్నాయి, అది అంతమైన తర్వాత నెక్స్ట్ టార్గెట్ పాకిస్తాన్ అని చెప్పేసి ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. తర్వాత రెండోది, పాకిస్తాన్కి కూడా భయం పట్టుకుంది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖాజా ఆసిఫ్ ఇటీవలే అన్నాడు, నిన్న మొన్న వచ్చిన దాంట్లో ఉంది, ఇజ్రాయిల్ ముస్లిం దేశాలను టార్గెట్ చేస్తుంది, మనమందరం ఏకమవ్వాలి, ఏకమవ్వకపోతే మనము ఎవరి కాళ్ళే ఉంటే అంటే పరోక్షంగా ఏంటంటే యూఏఈ లాంటి దేశాలని, అరబ్ కంట్రీస్ని కూడా, గల్ఫ్ కంట్రీస్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలని ఒక ప్రయత్నం అయితే చేస్తుంది. ఇరాన్ పాలస్తీనా లాంటి మన దాని మీద దాడులు జరుగుతాయి, మనపైన కూడా జరిగే అవకాశం ఉంది. ఇరాన్ మీద జరిగింది, పాలస్తీనా మీద జరిగినట్టు మన మీద కూడా జరుగుతుందని చెప్పేసి ఆయన భయం అనేది వ్యక్తం చేశారు. ఇంకా మెసాద్ యొక్క అంటే సమాచారం కూడా ఉంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో హమాసు, తర్వాత లష్కర్-ఏ తోయిబా, జైషే మహమ్మద్ వీళ్ళందరూ కూడా మీటింగ్ అయ్యారట. మీటింగ్ అయ్యి ఇజ్రాయెల్ మీద ఎలాంటి దాడులు ఎదుర్కోవాలి, హమాస్ దాడులు స్టార్ట్ అయిన దగ్గర నుంచి, హమాస్ మీద చేసిన దగ్గర నుంచి వీళ్ళందరూ ఒక మీటింగ్ జరిగిందని చెప్పేసి మొసాద్, ఇజ్రాయెల్ యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, పవర్ఫుల్ అండి, దేశంలో ప్రపంచంలోనే పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ ఇది మొసాద్ అనేది. దీని దగ్గర కరెక్ట్గా సమాచారం ఉంది, ఎవిడెన్స్ కూడా ఉందన్నమాట. ఇజ్రాయెల్పై దాడులు ప్లాన్ చేస్తున్నారని తెలిసి ఇజ్రాయెల్కి చాలా
కోపం ఉంది. అది కూడా మన పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, మన కాశ్మీర్లోనే వాళ్ళు ఈ ప్లానింగ్ అనేది చేస్తున్నారు కాబట్టి ఇజ్రాయిల్ మనకు సపోర్ట్గా ఉంది. ఇక ఫోర్త్, ఇజ్రాయిల్ ఇండియా సంబంధాల గురించి చెప్పుకోవాలంటే అది తనివి తీరదు, ఎన్ని వీడియోలు ఉన్నా కూడా సరిపోవు. ఇజ్రాయిల్ ఇండియాకి మధ్య సైనిక సంబంధాలు బలంగా ఉన్నాయి. తర్వాత ఇటీవలే ఇండియా పాకిస్తాన్ ఘర్షణలో ఇండియా ఉపయోగించినటువంటి డ్రోన్లన్నీ కూడా ఇజ్రాయిల్ నుంచి దిగుమతి చేసుకునే ఇవన్నీ కూడా మొత్తం చేసినవే. ఇక అంటే పాకిస్తాన్లో ఆ భయం కూడా, ఆ టెన్షన్ కూడా ఉంది. వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి మనకి ఎప్పటికైనా మనకి ముప్పే అని చెప్పేసి పాకిస్తాన్ అలా కూడా భయపడుతుంది. ఇక వీటన్నింటికి తోడు పాకిస్తాన్ ఎంపీ ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారండి. అది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద వైరల్ అవుతుంది. నిన్న మాట్లాడాడు అది. खुदा न ख्वास्ता इसके बाद उसकी एडवेंचर, उसके दूसरा निशाना पाकिस्तान हो सकता है. इसलिए पाकिस्तानी कौम को और पाकिस्तान की हुकूमत की जिम्मेदारी बनती है कि वो जितना अपना सफारती ताल्लुकात या जिस लेवल पे कर सकते हैं वो अपना किरदार जरूर अदा करें. అదేంటంటే పాకిస్తాన్ ఎంపీ అసద్ ఖైజర్ వాళ్ళ పార్లమెంట్లో మాట్లాడాడు. ఇజ్రాయెల్ ముస్లిం దేశాలను టార్గెట్ చేస్తుంది, తదుపరి లక్ష్యం పాకిస్తానే అని అన్నాడు. ఇజ్రాయెల్ ఇండియా సైనిక ఒప్పందాలు పాకిస్తాన్కి ముప్పుగా మారాయి. ఇరాన్తో 1200 కిలోమీటర్ల సరిహద్దు అనేది మనకుంది. అల్లాయే మమ్మల్ని కాపాడాలి, ఇరాన్కి ఈ కష్టకాలంలో అండగా ఉండాలి అని ఆయన వేడుకున్నారు. దాదాపు కళ్ళనీళ్ళు పెట్టుకున్నట్టుగా ఆ ఎంపీ మాట్లాడారన్నమాట. ఈయన ఎవరు? అసద్ ఖైజర్ అనే ఎంపీ పార్లమెంట్లోనే మాట్లాడారు. అవి సోషల్ మీడియాలో వైరల్ కానీ ఆయన మాటలు ఇప్పుడు జరుగుతుంది. ఇక ముందు జరిగేది ఏంటి, నెక్స్ట్ టార్గెట్ ఏంటి? గాజా, లెబనాను, సిరియా, యెమెన్, ఇరాన్లపై ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది. వాళ్ళ నుంచి కూడా ఇటు ప్రతిదాడులు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ మాత్రం పాకిస్తానే. పాకిస్తాన్ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అని ఇంటర్నేషనల్ నిపుణులు హెచ్చరిస్తున్నారు, అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజంగా పాకిస్తాను ఇజ్రాయెల్ తదుపరి టార్గెట్ అయినా ఈ సంక్షోభంలో ప్రాంతీయ దేశాలు ఎలా స్పందిస్తాయి, ఈ విషయంలో మీరు ఎలా అనుకుంటున్నారు ఏంటి అనేది మీ ఒపీనియన్ ద్వారా చెప్పండి. ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తే పాకిస్తాన్కి మనకి ఎలాంటి ప్రయోజనం ఉండే అవకాశం ఉంది అన్నది కూడా ఈ వీడియోలో చెప్పండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు అందిస్తున్నటువంటి మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇమీడియట్లీగా లైక్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఇతర సోషల్ మీడియా గ్రూప్లో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.